ఈ దాడికి ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడానికి ఆ దేశ పార్లమెంట్ కూడా నిర్ణయం తీసుకుంది సార్. ప్రపంచ ఆయిల్ అవసరాల్లో 20 నుంచి 25% ఇక్కడి నుంచే రవాణా కూడా జరుగుతోంది. సో దీని పర్యవసానాలు ఏంటి సార్? హర్మూజ్ స్ట్రైట్ మూసివేత మీరే చెప్పారు కదా పర్యవసనం, మీ క్వశ్చన్లోనే పర్యవసనం ఉంది కదా. ప్రపంచంలోని 20 నుంచి 25% ఆయిల్ దీని గుండా ప్రయాణిస్తున్నప్పుడు అదే పర్యవసనం, ఇంకా వేరే పర్యవసనం ఏముంటుంది? సో వరల్డ్స్ 20 to 25% డైలీ 20 మిలియన్ బ్యారల్స్ పర్ డే, నియర్లీ 20 మిలియన్ బ్యారల్స్ పర్ డే, అంటే 2 కోట్ల బ్యారల్స్ చమురు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ 161 కిలోమీటర్స్ లాంగ్, దాని న్యారోయెస్ట్ ప్లేస్లో అంటే అతి తక్కువగా విడుతున్న చోట 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఒకవైపు ఒమాన్, మరోవైపు ఇరాన్ ఉంటుంది. అంటే ఇరాన్ ఒమన్ల టెరిటోరియల్ వాటర్స్ మధ్య ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ చోకింగ్ పాయింట్స్ అంటారు. చోకింగ్ పాయింట్స్ అంటే ఏంటంటే సీ బాండ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన భాగం, అత్యధిక భాగము సముద్ర జల మార్గం ద్వారానే ప్రయాణం చేస్తుంది. ఈ సముద్ర జల మార్గాల్లో కొన్ని చోట్ల ప్రకృతి సిద్ధంగా ఆ విడ్త్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక 100 ఫీట్ రోడ్ ఉండి ఒక చోట సడన్గా అది 10 ఫీట్లు ఉన్నదనుకోండి. 10 ఫీట్లు ఉన్న చోట ఎవరైనా ఒక చిన్న రాయి అడ్డంగా పెట్టినా, ఓ చెట్టు నరికేసినా చోకింగ్ అయిపోతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది. ఎవరైనా రాస్తారు ఒక చేసేవాళ్ళు అడ్డంగా కూర్చున్నారు అనుకోండి, ఆగిపోతుంది. అదే మీకు 100 మీటర్ల రోడ్లో ఒక సైడ్కి ఎవరైనా కూర్చున్నా పక్క నుంచి వాహనాలు వెళ్తాయి. సరిగ్గా ఇది కూడా అంతే. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఒక న్యారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఈ రూట్ నుంచి మీకు 20 to 25% ఆఫ్ ఈ లాస్ట్ 2024లోనైతే 27% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇక్కడ నుంచే వెళ్ళాయి. అలాగే ఎల్ఎన్జి, ముఖ్యంగా ఖతార్ ఉత్పత్తి చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఇది. ఇప్పుడు మన ఎల్పిజి ఏమో వంటకు వాడతాం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్ఎన్జి ఏమో కమర్షియల్ వెహికల్స్లో వాడతారు. సో ఈ ఖతార్ నుంచి వెళ్ళేది అంటే ప్రపంచంలో వెళ్ళే ఎల్ఎన్జిలో కూడా నియర్లీ 25% ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే జలసంధి ద్వారానే వెళ్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి వస్తాయి. 82% ఏషియాకే వస్తుంది. మరి ఇండియా అయితే చాలా ఎక్కువగా భారతదేశం, చైనా ఆధారపడుతుంది. ఇప్పుడు చైనాకు వచ్చే ఆయిల్లో 50% ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే వస్తుంది. ఇండియాకు వచ్చే దాంట్లో 2024లో 38%, అంటే నియర్లీ 1.9 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఈ ఇండియాకు వస్తాయి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా. ఓవరాల్గా 5.5 మిలియన్ బ్యారల్స్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా ప్రతిరోజు ఆయిల్ రవాణా అవుతాయి. అందులో 1.9 to 2 మిలియన్ బ్యారల్స్ ఇండియాకు వస్తుంది. అంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో నియర్లీ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ 38% వరకు ఆధారపడుతుంది. మనము 5 మిలియన్ ఇండియా 5.5 మిలియన్ బ్యారల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. టోటల్గా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వెళ్ళేది 20 మిలియన్ బ్యారల్స్. అందులో 5.5 మిలియన్ బ్యారల్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇండియా ఇంపోర్ట్ మళ్ళీ చెప్తాను, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా 20 మిలియన్ బ్యారల్స్ వెళ్తుంది. ఇండియా టోటల్ ఇంపోర్ట్ 5.5 మిలియన్ బ్యారల్స్. అందులో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా 1.92 మిలియన్ బ్యారల్స్ వస్తుంది. అంటే భారతదేశం తన చమురు దిగుమతుల్లో 38% ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పైన ఆధారపడుతుంది. తన గ్యాస్ సప్లైస్లో 52%, 52% స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పైన ఆధారపడుతుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఎంత కీలకమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 38%, ఇండియాస్ టోటల్ గ్యాస్ ఇంపోర్ట్స్లో 52% స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వస్తుంది. చైనా ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా 50% ఇక్కడి నుంచే వస్తుంది. అందువల్ల ఇది వాస్తవంగా అమెరికాకు, ప్రపంచంలో ఇతర దేశాల కన్నా కూడా చైనా ఇండియా పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ నిజంగానే మూసివేస్తుందా? ఎందుకంటే మూసివేస్తే ఇరాన్కు క్లోజెస్ట్ అలా అయిన చైనాపై కూడా ప్రభావం పడుతుంది. ఇండియా కన్నా కూడా చైనా ఇస్ ద క్లోజెస్ట్ అలై. ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. అలాంటప్పుడు మరి చైనాకి ఆయిల్ రాకుండా చేసే పని ఇరాన్ చేయగలుగుతుందా?
అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తా అంటుంది, కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యము, మరి చైనా ఊరుకుంటుందా అని. ఎందుకంటే చైనా ఇస్ ద బిగ్గెస్ట్ లాస్ కూడా చైనాకు ఉంటుంది. ఇక మీకు అమెరికన్ అలైస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా కొంత ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సౌదీ అరేబియా, బెహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, సో ఇలా ఇరాన్, ఇరాక్, ఖతార్ ఎనర్జీ సప్లై స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తాయి. కానీ సౌదీ అరేబియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ అరేబియాకు రెడ్ సీ వరకు పైప్ లైన్ ఉంది. అవసరమైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా పంపించలేని పరిస్థితి ఉంటే, రవాణా చేయించలేని పరిస్థితి ఉంటే పైప్ లైన్ ద్వారా రెడ్ సీకి తీసుకెళ్ళి రెడ్ సీ ద్వారా సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మీకు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కూడా ఒక పోర్ట్ ద్వారా పైప్ లైన్ ఉంది. అందువల్ల సౌదీ అరేబియా, యుఏఈ కొంత ఎఫెక్ట్ అయినా స్టిల్ దే కెన్ ట్రాన్స్పోర్ట్ ఆయిల్ వితౌట్ పాసింగ్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అందువల్ల ఇక వరల్డ్లో రష్యాకి బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వరల్డ్స్ 20% ఆఫ్ ఆయిల్, 25% ఆఫ్ గ్యాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్ళలేదో ఇమీడియట్గా రష్యాకు డిమాండ్ ఉంటుంది. అంటే రష్యా రేపు ఎక్కువ డబ్బులు సంపాదించి మీకు ఉక్రెయిన్ పైన ఎక్కువ యుద్ధం చేస్తానికి కూడా దారి తీస్తుంది. దీన్ని అందుకే మన అమెరికా అంగీకరిస్తుందా? అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఇప్పటి వరకు ఎన్నడూ క్లోజ్ చేయలేదు. హిస్టరీలో ఇది మొదటిసారి. అఫ్కోర్స్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై కూడా ఇంతవరకు ఎప్పుడు అటాక్ జరగలేదు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. అందువల్ల చరిత్రలో ఎన్నడూ జరగని ఘటనలు జరుగుతున్నాయి కనుక ఇరాన్ ఏం చేస్తుందో చూడాలి. బట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక బ్లాక్ అయితే డెఫినెట్గా గ్లోబల్ ఆయిల్ సప్లైస్ దెబ్బతింటుంది కనుక డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ భయంకరంగా జరుగుతుంది కనుక ప్రపంచ ఆయిల్ ప్రైసెస్ పెరగవచ్చు అని అంటున్నారు. ఈవెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయకపోయినా కూడా $10 పర్ బ్యారెల్ వరకు పెరుగుతుంది అని. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ $60 పర్ బ్యారెల్ ఉంటే ఇప్పుడు అది $77 వెళ్ళిపోయింది. ఇంకో $10 100 వరకు కూడా వెళ్ళవచ్చు అంటున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక మూసేస్తే అది 140, 150 వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూస్తారు అన్న బెదిరింపు వల్లనే మీకు ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి, ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతాయి. సో మామూలు ఛాలెంజ్ కాదు. ఈవెన్ ఇప్పుడు రెడ్ సీ కన్నా ఆల్టర్నేట్ ఉంది. రెడ్ సీ ద్వారా కనుక వెళ్ళలేనప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చుట్టూ తిరిగి వెళ్ళవచ్చు, కాస్ట్ పెరుగుతుంది, టైం పెరుగుతుంది. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కు ఒక రకంగా సౌదీ అరేబియా, యుఏఈకి కొంత పైప్ లైన్ ఫెసిలిటీ పార్షియల్గా ఉన్నా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కు ఆల్టర్నేట్ కూడా లేదు. అది అంత ఇంపార్టెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అందువల్ల ఇది మేజర్ డిసిషన్. ఇరాన్ మరి దీన్ని ఎంతకాలం బ్లాక్ చేస్తుంది? ఎందుకంటే ఇరాన్ కూడా దెబ్బతింటుంది. ఇరాన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా రావాలి. వాస్తవంగా ఇరాన్ ఆయిల్ అయితే పూర్తిగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తుంది. అలాగే ఖతార్ ప్రొడ్యూస్ చేసే గ్యాస్ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్తుంది. అందువల్ల చుట్టూ ఉన్న దేశాలు అంగీకరిస్తాయా? అసలు ఇరాన్ ఎకానమీకి ఇది ఛాలెంజ్గా ఉంటుంది. ఇరాన్ ఆయిల్తో బెనిఫిట్ అవుతున్న చైనా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల గ్లోబల్ ఇంప్లికేషన్ చాలా సీరియస్గా ఉంటాయి కనుక వీ హ్యావ్ టు సీ రియల్లీ కెన్ ఇరాన్ డూ దిస్. చేస్తే ఎంతకాలం చేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే.